జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు మంత్రులు. బైపోల్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి అగ్రిమెంట్ చేసుకున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పై గులాబీ నేతల ఆరోపణలను నమ్మే పరిస్థితి లేదన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే నాబార్డుతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు మంత్రులు. పత్తి అమ్మకాలకు స్లాట్ బుకింగ్ చేయాలన్న కేంద్రం నిర్ణయం దారుణమన్నారు కాంగ్రెస్ నేతలు. తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా క్రికెటర్లు ఇంటర్నేషనల్ స్థాయిలో రాణించటం గర్వంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహిళా క్రికెటర్ల విజయాలు దేశంలో యావత్ యువతకు ప్రేరణ ఇస్తుందన్నారు. తనను కలిసేందుకు ప్రజాభవన్ వచ్చిన అరుంధతి రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. స్టేట్ ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ చైర్మన్ రాజేంద్రన్తో కలిసి షేక్పేట్లో క్యాంపెయిన్ నిర్వహించారు. నాడు కాకతో పనిచేశానని, నేడు వివేక్తో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు రాజేంద్రన్. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ను గెలిపించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాబార్డుతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీజీఎంతో కలిసి రివ్యూ చేశారు. గ్రామీణ అభివృద్ధి కోసం మైక్రో ఇరిగేషన్ స్కీమ్ ఫండ్స్ రిలీజ్, ప్రాథమిక సహకార సంఘాల అంశాలపై చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు 300 కోట్లు తెలంగాణకు కేటాయించినట్లు అధికారులు వివరించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ కు పడతాయన్నారు. గాంధీభవన్ లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎలక్షన్ టైంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు సహజమన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి 10,000 ఓట్లు రావన్నారు మంత్రి పొన్నం. కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 18,000 ఎట్లయితుంది? 25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై బురద చల్లే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. 10 ఏళ్లలో ప్రజల ఆస్తులను, రాష్ట్ర ఖజానాను బుల్డోజర్ చేసింది బీఆర్ఎస్ఏనన్నారు మంత్రి జూపల్లి. బట్టగాల్చి వేసినట్టుగా ఆరోపణ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి. హైదరాబాద్ అబిడ్స్ లోని మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో 150 ఏళ్ల వందే మాతరం వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం అందరినీ ప్రేరేపించిన గీతమని అన్నారు మంత్రులు. భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి. ఆ పాటలో ఉన్నటువంటి, ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి, ఇవన్నీ అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉపయోగపడాలి. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు ఫుట్బాల్ కోచ్ రిచర్డ్ ఆలెన్. తెలంగాణలో ఫుట్బాల్ ఆట అభివృద్ధిపై రిచర్డ్ ఆలెన్తో డిస్కస్ చేశారు మంత్రి వాకిటి. తర్వాత మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు క్రికెటర్ అరుంధతి రెడ్డి. పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ రూల్స్ సడలించాలని డిమాండ్ చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. పత్తి అమ్మకాలకు స్లాట్ బుకింగ్ చేయాలన్న కేంద్రం నిర్ణయం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు వ్యతిరేక విధానాలే అవలంబిస్తోందన్నారు రైతు కమిషన్ చైర్మన్. సీఎం రేవంత్ రెడ్డికి వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. సన్నబియ్యం పథకాన్ని గుర్తు చేసేలా 57 ఏళ్ల రేవంత్ కు 57 కిలోల సన్నబియ్యంతో ఆర్ట్ వేయించారు. పేదోడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞత చాటుకున్నారు మెట్టు సాయి కుమార్.